ఓషో 1,00,000కి పైగా బుక్స్ని చదివాడట. ఆయన చదివిన బుక్స్ని ఒక గ్రంథాలయంగా మార్చుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆయన జీవితంలో ఒక్క బుక్ని కూడా రాయలేదు. బట్ ఆయనకిష్టమైన బుక్స్ గురించి, ఆయన జీవితంలో పెనవేసుకుపోయిన బుక్స్ గురించి అతను ఒకసారి షేర్ చేసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మేది ఏంటంటే ఎవరైనా ఒక బుక్ని ఇష్టపడుతున్నారంటే ఆ బుక్లోని కొంత సారాంశాన్ని మీరు ముందుగానే అనుభవించి ఉంటారు, లేదా మీ ఆలోచన మార్పుకు దగ్గరగా ఉంటుంది. సో ఓషో జీవితంలో కూడా అదే జరిగింది. అతనికి తన తండ్రికి అస్సలు పడేది కాదు, కానీ తన తండ్రి అంటే అతనికి చాలా ఇష్టం. బట్ నువ్వంటే నాకు ఇష్టం నాన్న అని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే చెప్పేలోపే మరొక గొడవ జరుగుతుంది. అందుకే అతను ఇవాన్ తుర్గనోవ్ రాసిన ఫాదర్స్ అండ్ సన్స్ని అమితంగా ఇష్టపడ్డాడు. నిజానికి ఆ బుక్ని ప్రేమించినట్టు మరే బుక్ని ప్రేమించలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలని అర్థం చేసుకోవడానికి ఆ బుక్ ఒక్కటే దారి. తన ఫాదర్ని ఎన్నోసార్లు ఆ బుక్ చదవమని బలవంతం చేశాడు, కానీ ఆయన చివరికి చనిపోయాడు. మేబీ ఆ బుక్ని మా ఫాదర్ చదివుంటే అతను నన్ను ఒక కొడుకులా కాకుండా ఒక ఫ్రెండ్గా చూసేవాడు. ఎందుకంటే తండ్రి కొడుకు, తల్లి పిల్ల అనే బంధాలలో ఎప్పటికీ వదిలివేయలేని ఒక రకమైన అధికారం, అణిచివేత ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్, లియో టాల్స్టాయ్ రాసిన రిసరెక్షన్, అంటే మరణించిన వారు తిరిగి లేచి జీవించడం. టాల్స్టాయ్ జీసస్ని చాలా ఇష్టపడేవాడు. తన జీవితం మొత్తం జీసస్ వల్ల ప్రభావితం అయింది కాబట్టి ఆ బుక్కి రిసరెక్షన్ అనే పేరు పెట్టాడు. ఆ బుక్ ఒక కళాఖండం. ఓషోకి ఈ బుక్ ఒక బైబిల్ అయిపోయింది. స్వయాన ఆయన మాటల్లోనే చెప్పాలంటే, నా యవ్వనంలో రోజు మొత్తం ఆ బుక్ని పట్టుకొని ఊరు మొత్తం తిరుగుతూ ఉండేవాడిని. దాంతో ఊరు మొత్తం నాకు పిచ్చి పట్టింది అనుకునేవారు. మా నాన్న అయితే ఏకంగా బెంగ పెట్టుకున్నాడు. నా పిచ్చిని ఇక తట్టుకోలేక మా ఫాదర్ ఒకరోజు అడిగారు, నువ్వు ఆ బుక్ని చదివావు కదా, మరి ఎందుకని ఆ బుక్ని ఇంకా పట్టుకొని తిరుగుతున్నావు? అవును, నేను ఆ బుక్ని చదివాను. 1 కాదు 2 కాదు, చాలాసార్లు చదివాను. కేవలం పగలు మాత్రమే కాదు, రాత్రుల్లో నా పడక పక్కనే ఆ బుక్ ఉండేది. టాల్స్టాయ్ ఏ విధంగా దేవుడి గురించి కాకుండా జీసస్ యొక్క సందేశాన్ని చెప్పాడో దాన్ని నేను అమితంగా ప్రేమించాను. అందుకే ఆ బుక్ ఎప్పుడూ నా పక్కనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, మ్యాక్సిమ్ గోర్కీ రాసిన మదర్ అనే బుక్. మ్యాక్సిమ్ గోర్కీ ఒక కమ్యూనిస్ట్, బట్ ఓషో కాదు. ఓషో కమ్యూనిజాన్ని ద్వేషించాడు, కానీ గోర్కీ రాసిన మదర్ని ప్రేమించాడు. ఆ బుక్ అతనికి ఎంతగా నచ్చిందంటే ఫస్ట్ ఆ బుక్ని చదివాడు, అతనికి విపరీతంగా నచ్చింది. దాంతో తన దగ్గర ఆ బుక్ ఉన్నా కూడా మరొక బుక్ కొనేవాడు. దాదాపు ఆ బుక్ కాపీస్ అతని దగ్గర చాలా ఉండేవి. దాంతో వాళ్ళ నాన్నకి చిరాకేసి, నీకేమైనా పిచ్చా, నీ దగ్గర ఆ బుక్ ఉన్నా కూడా ఎందుకు మరలా ప్రతిసారి అదే బుక్ కొంటున్నావు అని అరిచేవాడు. ఎస్, నేను పిచ్చివాడినే. గోర్కీ రాసిన మదర్ బుక్కి సంబంధించినంత వరకు నేను పిచ్చివాడినే, పూర్తిగా పిచ్చివాడినే. ఎందుకంటే ఆ బుక్ని చూసిన ప్రతిసారి తనకి తన మదర్ గుర్తొస్తుంది. నిజానికి ఓషో ఒకప్పుడు కమ్యూనిస్ట్. ఆ మాటకొస్తే ప్రతి టీనేజ్ పిల్లాడు కమ్యూనిస్టే. కొంచెం లోకం పోకడ తెలిసిన తర్వాత, అనవసరమైన ఎమోషన్స్ని వదిలివేసిన తర్వాత కమ్యూనిజాన్ని వదిలివేయడం జరుగుతుంది. ఓషో కమ్యూనిజానికి సంబంధించినంత వరకు ఏ బుక్ని చదవకుండా వదలలేదు. ప్రతి కమ్యూనిజం బుక్ని చదివి డేట్ వేసి సంతకం చేసేవాడట. ఏకంగా 3 సంవత్సరాలు కమ్యూనిజం మీద స్టడీ చేశాడు. అంటే ఆ 3 సంవత్సరాలు కమ్యూనిజం మీద ఉన్న చిన్న చితక బుక్స్ మొత్తం చదివేశాడు. బట్ 1950 తర్వాత కమ్యూనిస్ట్ బుక్స్ కానీ, లేదా దానికి వ్యతిరేకంగా రాసిన బుక్స్ని కానీ ఒక్కటి కూడా చదవలేదు. ఎందుకంటే కమ్యూనిజంలో ఏదో లోపించిందని అతనికి అనిపించేది. కమ్యూనిజం మానవజాతికి గొప్ప ప్రణాళిక, కానీ దాని కేంద్రస్థానంలో ఒక లోపం ఉంది. దానికి ఆత్మ లేదు, అదొక మృతదేహం. ఏది ఏమైనా అతను కమ్యూనిజాన్ని గాఢంగా ఇష్టపడి తిరిగి అంతే గాఢంగా వదిలేశాడు. ఇక లాస్ట్ వన్, ఫ్రెడరిక్ నీషే రాసిన దస్ బుక్ జరతుష్ట్రా. ఈ బుక్ ఓషోని పూర్తిగా మార్చేసిందని చెప్పొచ్చు. నిజానికి తనలో ఉన్న ఒక తాత్వికునికి దారి చూపించిందనుకోవచ్చు. అలాగే ఓషోకి నీషే ఒక గురువు లాంటి వాడని చెప్పొచ్చు. అయితే ఈ బుక్ గురించి అనవసరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ప్రతి ఒక్కళ్ళు తమ సొంతంగా చదివి తమ మెదళ్లకు తూట్లు పొడిపించుకోవడం బెస్ట్.